కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పోరు సిద్ధమైంది. కృష్ణా రిజర్వ్ బోర్డుకి నీటి అజమాయిషీని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పాల్గొనున్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు, అందులో తెలంగాణ వాటాపై నేడు పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నారు. ఈ సభని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు పర్యవేక్షిస్తున్నారు. నల్గొండ జిల్లా వేదికగా కృష్ణా జలాలపై బీఆర్ఎస్ పోరు సిద్ధమైంది. కృష్ణా రిజర్వ్ బోర్డుకి నీటి అజమాయిషీని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు, అందులో తెలంగాణ వాటాపై నేడు పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నారు. ఈ సభని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా ముఖ్య నాయకులు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా నల్గొండ జిల్లాలో ఈరోజు కృష్ణా జలాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధంగా ప్రసంగించనున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే తెలంగాణలో ఒక్కసారిగా నీటి రగడ మొదలైందని చెప్పవచ్చు. ఒక్కసారిగా నల్గొండ జిల్లా వేదికగా పూర్తి స్థాయిలో కృష్ణా జలాల పరిరక్షణకై పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను చైతన్యపరుస్తూ రైతులకు రావాల్సినటువంటి వాటా సంబంధించిన నీటి వాటానైతే సంబంధించినటువంటి ప్రజలకు తెలంగాణ సంబంధించిన సాగునీరు సంబంధించిన వాటాని ప్రధానంగా చూసినట్లయితే కృష్ణా రిజర్వ్ సంబంధించినటువంటి ఆదిమాయిషిని కేంద్ర ప్రభుత్వానికి స్థానిక ప్రభుత్వాలు అప్పచెప్పాయని ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నల్గొండ వేదికగా పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహిస్తుంది. అయితే ఈ సభకు ప్రధాన ఉద్దేశం చేసిన ఉన్నటువంటి ప్రాంతాలు ప్రధానంగా పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలోనే కీలకంగా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒకసారి కానీ కేంద్ర ప్రభుత్వానికి దావోసై ఈ యొక్క ఉన్నటువంటి హక్కులను వాళ్ళకు ఇచ్చారనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్రధానంగా 2014-15 సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో తెలుగు రాష్ట్రాల ఒప్పంద పత్రం ప్రకారమే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధి విధానాలకు అనుగుణంగా మాత్రమే జరిగింది. కానీ 2014-15లోనే సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో జనవరుల శాఖతో ఒప్పందం చేసుకునేది ఇప్పుడున్నటువంటి అధికారిక పార్టీ చెప్తున్నటువంటి విషయాలు. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణలోనే ఒక్కసారిగా ఇది రాజకీయ రగడాన్ని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో పార్లమెంట్ కు సంబంధించిన ఎన్నికలు త్వరలో మార్చిలో రాబోతున్నాయి. దీనికి సంబంధించిన వేదికగా చేసుకునే బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ప్రజల్లోకి వస్తున్నది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీటి వనరుని ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వానికి దావత్ చేసిందనేది మాత్రం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాలలోనే మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ఈ జిల్లాలను రైతులను మొబిలైజేషన్ చేసి ఈ యొక్క వేదిక ద్వారా ఏదైతే నీటి వాటాలకు సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించిన నీటి వాటా కృష్ణా రిజర్వ్ బోర్డుకు ఒప్పచెప్పడం ఈ దుర్మార్గమైన పరిస్థితి. ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో హక్కులు సాధించడం కొరకే మేము ఈ సభ పెడుతున్నట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ సభకు ప్రధానంగా చూసినట్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎవరైతే జిల్లా సంబంధించిన ఇన్ఛార్జి ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా ఇప్పటికే సభా ప్రాంగణం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు సాయంత్రం 3 గంటలకు కేసీఆర్ రిటైర్డ్ ద్వారా వస్తారు. దీంతో పాటు ఇక్కడ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసం కూడా తను ఉంటాడనేది కూడా ఆ పార్టీ అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ సభ ప్రాంగణంలోని సంబంధించినటువంటి సభని ఉద్దేశించి మాట్లాడినటువంటి కేసీఆర్ పూర్తి స్థాయిలో ఒకసారిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గర పూర్తి స్థాయి శాసన సభకు సంబంధించిన ఇదే కాకుండా ఓవరాల్ గా చూసినట్లయితే పార్లమెంట్ కు సంబంధించినటువంటి వివిధ జిల్లాలో ఉన్నటువంటి సీట్ల గురించి కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ వేదిక ద్వారా పార్లమెంట్ కు సంబంధించినటువంటి విషయాలలో ఎలా ఉండాలి, దశ నిర్దేశించడానికి కూడా ఏం చేయాలనేది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాల గురించి కూడా ఓరల్ గా వాళ్ళకు చెప్తారు. ఈ సంబంధించి వేదిక ప్రధానంగా చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికలను బేసిక్ గా చేసుకుని వేదిక చేస్తుంది అనేది కూడా ఓరల్ గా చెప్పవచ్చు.
ఇది నల్గొండ జిల్లా సభకు సంబంధించిన విషయం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.